అక్కడ చనిపోయిన మహిళ రేవతి తనదే ముమ్మాటికి తప్పు. రేవంత్ రెడ్డి పేరు సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి కక్ష కట్టి తనను అరెస్ట్ చేశాడని, నాకు సామాన్యుడైన బల్సినోడైనా ఒకటే, సిస్టమ్ తన పని తను చేసుకుంటూ పోతుంది. వాళ్ళ మామ మా కాంగ్రెసే, వాళ్ళ మేనమామ చిరంజీవి గారు కూడా మా కాంగ్రెస్లో కీలక నేతనే. 300 రూపాయలు ఉన్న టికెట్ని 1300కి ఎందుకు చేర్చిండు? మైత్రి మూవీస్ దగ్గర డబ్బులు లేవా? సుకుమార్ దగ్గర డబ్బులు లేవా? అల్లు అర్జున్ దగ్గర డబ్బులు లేవా? సెలబ్రిటీస్ వాళ్ళ బౌన్సర్లతో వస్తారు. ఇబ్బంది ఎవరికైతుంది? ఈయన అమితంగా ప్రేమించే సామాన్యులకే కదా. అంత మాస్ థియేటర్కి అంత రాత్రిపూట నువ్వు సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అదేమైనా పుట్టింటికి రాచెల్లా లేకుంటే గోరింటాక? దయచేసి నాకు ఎవ్వరు కామెంట్ చేయాలనుకున్నా మీరు గుండె మీద చేసేసుకొని చెప్పండి. అలాంటి మాస్ థియేటర్కి బెనిఫిట్ షోకు మీ ఇంట్లో స్త్రీలను తీసుకొని మీరు వెళ్తుండేనా? నేను వెళ్ళేవాడిని, మా మిస్సెస్ను తీసుకొని వెళ్ళేవాడిని, మా సిస్టర్ను తీసుకొని వెళ్ళేవాడిని అని మీరు నిర్ధారిస్తున్న తర్వాతనే నాకు కామెంట్ చేయండి. రేవంత్, ఇదే బుద్ధి నీకు ముందుంటే రేవంత్ అనే మహిళ ఈరోజు ఉంటుండే భూమి మీద, వాళ్ళ పిల్లలకు తల్లి ఉంటుండే, వాళ్ళ హస్బెండ్కు భార్య ఉంటుండే. ఇది నీ తప్పు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ తెలుగు. అయితే ఏదైతే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందో, అక్కడ చనిపోయిన మహిళ రేవతి తనదే ముమ్మాటికి తప్పు. మీరు చాలామంది ఈ విషయం డైజెస్ట్ చేసుకోకపోవచ్చు. తన పట్ల చాలామందికి సానుభూతి ఉంది, తన పట్ల, తన కుటుంబం పట్ల. కానీ నేనెందుకు ఈ మాట అంటున్నావు? ఈ వీడియో చివరి వరకు చూసి దయచేసి కామెంట్ చేయండి. ఒక్క రేవతి గారిదే కాదు, ఎవరెవరిదే తప్పు కూడా ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి, నేను చెప్తాను. అంతకన్నా ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. Thank you. And ముఖ్యంగా ఇవాళ I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister, Revanth Reddy Garu. Thank you so much. వీడియో చూశారు కదా, రేవంత్ రెడ్డి పేరు సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి కక్ష కట్టి తనను అరెస్ట్ చేశాడని ప్రతిపక్షాల నుండి, అదేవిధంగా నెటిజన్స్ నుండి ఒక విమర్శ వస్తుంది. అది ఏమైంది అనేది మనకు తెలియదు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ, నాకు సామాన్యుడైన బల్సినోడైనా ఒకటే, సిస్టమ్ తన పని తను చేసుకుంటూ పోతుంది. వాళ్ళ మామ మా కాంగ్రెసే, వాళ్ళ మేనమామ చిరంజీవి గారు కూడా మా కాంగ్రెస్లో కీలక నేతనే. అయినప్పటికీ సిస్టమ్ తన పని తను చేసుకుంటూ పోతుందని భారతీయుడు సినిమాలో కమల్ హాసన్లా చెప్పాడు. సంతోషమే. కానీ ఇదే రేవంత్ రెడ్డి అదే సామాన్యుల గురించి ఒకవేళ ఆలోచిస్తే 300 రూపాయల టికెట్ని 1300 రూపాయలకు ఎందుకు పెంచిండు? మైత్రి మూవీస్ దగ్గర డబ్బులు లేవా? సుకుమార్ దగ్గర డబ్బులు లేవా? అల్లు అర్జున్ దగ్గర డబ్బులు లేవా? మరి ఎవరి గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుండు? అది పక్కకు పెడితే బెనిఫిట్ షోకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇదే తెలంగాణ ప్రభుత్వం కదా. బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇస్తే ఇది ముందే డిసెంబర్ చలికాలం, అంత అర్ధరాత్రి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇలాంటి సామాన్యులకు ఇబ్బంది అవుతుందని తెలియదా? సెలబ్రిటీస్ వాళ్ళ బౌన్సర్లతో వస్తారు. ఇబ్బంది ఎవరికైతుంది? ఈయన అమితంగా ప్రేమించే సామాన్యులకే కదా. ఈయన బెనిఫిట్ షోకు పీకనిక పర్మిషన్ ఇచ్చిండా? ఇది రేవంత్ రెడ్డి కథ. రేవతి అనే మహిళ ఎవరైతే చనిపోయారో తనదే ముమ్మాడికి తప్పన్నా కదా, ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది? నేను ఒక సామాన్యుడిగా తన పట్ల నాకు కూడా జాలి ఉంది, సానుభూతి ఉంది. కానీ విషయం ఏంటంటే, ఒక సామాన్యుడిగా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. సంజయ్ థియేటర్ ఇప్పుడప్పుడు కాదు, గ్యాంగ్ లీడర్ సినిమా నుండి కూడా అది ఒక మాస్ థియేటర్. అన్యతా భావించాలంటే ఒక విషయం చెప్తా, అక్కడ 10 మందిలో 2 గంజాయి బ్యాచ్ ఉంటారు. చాలా మాస్ థియేటర్. ఒకవేళ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే ఏ ఐమాక్సో
ఏఎంబీనో వెళ్ళాలి. అంత మాస్ థియేటర్కి అంత రాత్రిపూట నువ్వు సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అదేమైనా పుట్టింటికి రాచెల్లా, లేకుంటే గోరింటాక, లేకుంటే లవ్ ఉన్న సినిమా బొమ్మరిల్లా, ఒక స్మగ్లర్, ఆ సినిమాకు పిల్లలతోటి ఫ్యామిలీతోటి అందులో బెనిఫిట్ షోకు తను ఇటీవలే ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. తన క్రేజ్ ఉంటుందని తెలుసు, అది మాస్ మహారాజ్ సంజయ్ థియేటర్ అని తెలుసు, తొక్కిసలాట అవుతుందని కూడా తెలుసు. మీది మీ భర్తది ఈ విషయంలో తప్పు. అయితే మన బ్యాడ్ లక్ ఏంటంటే మన ఇండియన్స్లో ఒక నెగిటివ్ ఏంటంటే ఎంత ఎదువైనా సరే మన మధ్యలో ఉన్నప్పుడు వాడు వేస్ట్, వాడు పరమ దరిద్రుడు అని చెప్పుకుంటాం. వన్స్ వాడు కాలం చేస్తే చనిపోతే తనంత మంచోడు ఎవరు లేరని చెప్తాం. అది మన నైజం. అక్కడ తన మీద ప్రేమ కాదు, కేవలం సానుభూతిని. ఇప్పుడు కూడా ఫైర్ బిట్వీన్ అల్లు అర్జున్ రేవతి కాబట్టి ఇప్పుడు మనకు రేవతి గారి మీద ప్రేమ కాదు, అల్లు అర్జున్ గారి పైన కోపం. మన సైకోయిజం ఏం చేస్తుందంటే సెలబ్రిటీ కదా, ఆటోమేటిక్గా వాని ఎక్కువనే చూడాలి, సాధారణ మహిళ కాబట్టి తక్కువనే చూడాలనుకుంటాం. అయితే ఎవరైతే ఆమె పట్ల సానుభూతితోటి కామెంట్ చేస్తారో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, అలాంటి మాస్ థియేటర్కి బెనిఫిట్ షోకు మీ ఇంట్లో స్త్రీలను తీసుకొని మీరు వెళ్తుండేనా, మీరు వెళ్ళేవారా? ఒక్కసారి మీరు చెప్పి నేను వెళ్ళేవాడిని, మా మిస్సెస్ను తీసుకొని వెళ్ళేవాడిని, మా సిస్టర్ను తీసుకొని వెళ్ళేవాడిని అని మీరు నిర్ధారించుకున్న తర్వాతనే నాకు కామెంట్ చేయండి. ఇక అల్లు అర్జున్ గారిది తప్పెందుకు లేదు అంటున్నా అంటే, ఒక పాన్ ఇండియా హీరో, నేషనల్ అవార్డు విన్నర్, ఆయన సినిమాకి చాలా క్రేజ్ ఉంటుంది, ఆ టికెట్లు ఎప్పుడో బుక్ అయి ఉంటాయి. మరి అల్లు అర్జున్ కోసం కేటాయించిన టికెట్లు ఉన్నాయి అంటే ప్రీప్లాన్, తను సంధ్యా థియేటర్కి వస్తుండని ఆ సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కి తెలుసు. ఆ యాజమాన్యం ఏం చేయాలి? బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ గారు వస్తున్నారు, మీరు దీనిపైన బందోబస్తు ఏర్పరచాలని పోలీసులకు ఒక వినతి పత్రం ఇవ్వాలి. అదే వాళ్ళు కూడా మేము వినతి పత్రం ఇచ్చాం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అని వాళ్ళు ఏదైతే పత్రం ఉందో అది కూడా చూపిస్తున్నారు, ఆ పేపర్ చూపిస్తున్నారు విత్ స్టాంపు. అయితే ఇక్కడ పోలీసులు ఏమంటున్నారంటే మాకు ఎటువంటి వినతి పత్రం ఇవ్వలేదు, ఆయన చెప్పకుండా వచ్చాడు, తొక్కిసలాట జరిగింది, మహిళ చనిపోయింది అంటున్నారు. చెప్పకుండా వస్తే అల్లు అర్జున్ ఎవరి సీట్లలో కూర్చున్నట్టు? తన కేటాయించిన సీట్లనే కదా కూర్చుంది, అంటే క్లియర్గా మేనేజ్మెంట్కి తెలుసు కదా. అయినా కూడా అల్లు అర్జున్ పరోక్షంగా కారణం కాబట్టి కోర్టు తనకు రిమాండ్ విధించింది. ఇక్కడ రేవతి కుటుంబ సభ్యులది, సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ది, పోలీస్ డిపార్ట్మెంట్ది, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డిది, ఇంతమంది తప్పు. ఇది మీరు ఒక్కసారి క్లియర్గా ఆత్మవిమర్శ చేసుకుంటే మీకు తప్పు ఎవరిదని తెలుస్తుంది. దయచేసి అంటే ఒక జర్నలిస్టుగా నేను సినిమా పిచ్చోని కాదు, అల్లు అర్జున్కి అసలే ఫ్యాన్ కాదు, అసలు సినిమాలే చూడను. అయినా పుష్ప అనే సినిమా ఏంది, ఒక స్మగ్లర్, అందులో ఏ మెసేజ్ ఉంది నేనే చూడలేదు. అలాంటప్పుడు ఆ మహిళ ఎందుకు వెళ్ళింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. దీనిపైన సీనియర్ జర్నలిస్టు మల్లన్న, అదేవిధంగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళక నేషనల్ అవార్డు రావడం అని కూడా చెప్పారు. చాలామంది అల్లు అర్జున్కు వ్యతిరేకంగా ఆ మహిళకు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియా మినాయిస్తే చాలామంది ఏం మాట్లాడుకుంటున్నారంటే అంటే సమాజం గురించే కామెంట్ చేస్తున్నారు. వన్స్ సోషల్ మీడియా లేకుండా ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర, వాళ్ళ ఇంట్లో అవసరమా ఈ టైంలో ఆమె సినిమాకి వెళ్ళడం అవసరమా అనుకుంటున్నారు. కాకపోతే సమాజం దృష్టిలో లేదు, ఒక మహిళ పట్ల మనం జాలి చూపించాలని ఏదో సానుభూతితోటి కామెంట్ చేస్తున్నారు. నేను అలా కాదు, 100% తప్పదే. సరే ఆమె చనిపోయింది, చాలా బాధాకరం. పాపం ఆ పిల్లలకు భవిష్యత్తులో తల్లి ఉండదంటే చాలా బాధాకరమైన విషయం. కానీ అలాంటి ఏ తల్లి కూడా ఇంకోసారి ఇలాంటి బెనిఫిట్ షోలకు వెళ్ళొద్దు, బెనిఫిట్ షోలు నెక్స్ట్ రిపీట్ కావు అని రేవంత్ సర్కార్ నిర్ణయించుకుంది. అంటే ఒకరు చనిపోయినాక నిర్ణయించుకుంటాను, ఇది ఎందుకు ముందే ఊహించలే? ఇప్పటి నుంచి బెనిఫిట్ షోలు లేవు అన్నావు, ఎందుకన్నావు? తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది కాబట్టి బెనిఫిట్ షోలు వద్దన్నావు. అంటే ఒకరు చనిపోయిన తర్వాత, ఒక ప్రాణ నష్టం జరిగిన తర్వాత రద్దు చేస్తావు. ఇదే బుద్ధి నీకు ముందుంటే రేవంత్, ఇదే బుద్ధి నీకు ముందుంటే రేవంత్ అనే మహిళ ఈరోజు ఉంటుండే భూమి మీద, వాళ్ళ పిల్లలకు తల్లి ఉంటుండే, వాళ్ళ హస్బెండ్కు భార్య ఉంటుండే. ముమ్మాటికి ఇది నీ తప్పు. దయచేసి వ్యూవర్స్, అల్లు అర్జున్ రండి నా సినిమా చూడండి అని ఒక పొలిటీషియన్ కూడా రండి నాకు ఓటేయండి అని చెప్పినట్టు ఏ సెలబ్రిటీ కూడా రండి అని చెప్పరు. మన కుటుంబ సభ్యుల మీద ప్రేమ వదిలిపెట్టి ఎవడో హీరో కానీ పచ్చి అభిమానించడం వల్లనే
సినిమా అంటే అభిమానమే ఉండాలి, పిచ్చి పరాకాష్ఠకు చేరొద్దు. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఇప్పుడు మీ ఇష్టం ఉన్న కామెంట్ ఏదో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.